అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళు రోజా ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టారని. నేను వచ్చేసి వెళ్ళలేదండి, ఎందుకంటే రోజా ఉండి నేను పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, సో అందుకోసం వెళ్ళలేదు. అందుకోసం మా పెద్దనాన్నతో మా తమ్ముడు మటన్ పంపించాడు. చూసేయండి, ఒక 3 కిలో మటన్ పంపించాడు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 4 కిలోస్ ప్రాన్స్ పంపించాడు అన్నమాట. ఇంకా నేను అప్లోడే చేయలేదు ఆ వీడియో. ఇక్కడ వచ్చేసి చూసేయండి, మటన్ పంపించాడు. అసలు తెలియదు నాకు, ఇంటికి వచ్చారు కల్లా పెద్దనాన్న వచ్చి నిలబడ్డారు. ఇక్కడ వచ్చేసి ఇంకా తెచ్చింటే ఆ రోజు ఈవినింగే ఇట్లా మటన్ కర్రీ చేసేసాను అన్నమాట, చపాతీ వేసి. చాలా చాలా డెలీషియస్గా ఉంది. మటన్ వచ్చేసి ఎంత బాగుందంటే ఇక్కడ ఇంత నీట్గా అయితే అస్సలకే ఉండదు. ఆ నీట్నెస్ లేదు కనుక మేము అస్సలు ఎక్కువ తినము. తర్వాత నేనే అసలు వండలేను అన్నమాట. ఇంత మంచి మటన్ చూసి మాకు అలవాటు అక్కడ, ఎందుకంటే మా మామ వాళ్ళదే ఉంటుంది కదా మటన్, సో అందుకోసం ఇక్కడ ఉన్న మటన్ మనకి అస్సలకే నచ్చదు. మంచి మటన్ చూసి అస్సలకే నచ్చదు. ఇక్కడ వచ్చేసి ఈ మటన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా దాంట్లోకి ఈవినింగ్ వచ్చేసి మసాలా వడలు వేసేసాను. తర్వాత మజిద్కి కూడా పంపించాను అన్నమాట. ఇవి వడలు అనేవి చాలా చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగుంది. నాకు కర్రీలో ఇంకా వడలు అట్లాంటి ఇంకా ఇష్టం అన్నమాట. చూసేయండి, ఇది వచ్చేసి 18th ఇఫ్తార్ బ్లాగ్ అనమాట. ఈరోజు వచ్చేసి 20 ఇఫ్తార్ బ్లాగ్లో ఈరోజు పొంగనాలు చేసేసాను. చూసేయండి, మసాలా పొంగనాలు చాలా టేస్టీగా ఉంటుంది. నాకు వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్. ఇఫ్తార్లోకి మజిద్కి పంపించడానికి ఇక్కడంతా ప్యాకింగ్ అయిపోయింది. చూసేయండి, ఇది హలీము. ఇక్కడ వచ్చేసి ఇంకా పొంగనాలంతా రెడీ చేసింది, ప్యాక్ చేసేస్తున్నాను. టైం అస్సలకే లేదు, ఓపిక కూడా కొద్దిగా తగ్గిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి నా ఇఫ్తార్ కోసం చూసేయండి. ఇది వచ్చేసి మా గల్లీలో వాళ్ళు చాలా మెంబర్స్ ఇచ్చారు. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.